హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవతల 347.84 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా రీజనల్ రింగ్ రోడ్ RRRను నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యుటిలిటీస్ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సగం తెలంగాణ అభివృద్ధి చేసేందుకు ఇది సూపర్ గేమ్ చేంజర్ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడినా పనుల్లో కదలిక లేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే RRRకు చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైప్ లైన్స్, కేబుళ్లు, స్తంభాలు తదితర తరలింపు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యయం దాదాపు 200 కోట్లు ఉంటుందని భరించడానికి ఒప్పుకుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం తప్పింది. ఈ వ్యయాన్ని భరించే విషయంలో జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గడిచిన ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవతల 347.84 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా RRRను నిర్మించనున్నారు. రహదారికి అవసరమైన భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించాలి అన్నది కొన్నేళ్ల కిందటే చేసుకున్న ఒప్పందం. నిర్మాణంలో భాగంగా మార్గంలో ఉన్న తాగునీటి పైపులు, విద్యుత్ కనెక్షన్స్, టెలికాం కేబుల్స్, విద్యుత్ స్తంభాలు వంటి వాటిని తొలగించాల్సి ఉంటుంది. వాటిని తరలించాల్సి ఉంటుంది. వీటి తరలింపు కోసం దాదాపుగా 200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జాతీయ రహదారుల సంస్థ గతంలో లేఖ రాసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తర్జన భర్జనల తర్వాత అదనపు వ్యయం భరించేది లేదని స్పష్టం చేసింది. ఆ వ్యయాన్ని భరించని పక్షంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టం అంటూ కేంద్ర సంస్థ మరో లేఖ రాయడంతో RRR ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధికార పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతికొచ్చిన నేపథ్యంలో పైప్ లైన్లు తదితర తరలింపు వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లెటర్ రాశారు. ఆయన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ యుటిలిటీ వ్యయాన్ని కేంద్రమే భరించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులు వేగవంతం కాబోతున్నాయి.